తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ప్రభుత్వానికి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజేశ్వర గారికి నేడు తెలంగాణలో బర్నింగ్ అవుతున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీల వివాదంపై కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు పంపించాలని భావిస్తున్నాం. ఒక వైద్యుడిగా ఈ యొక్క ప్రతిపాదన పంపించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఆ ప్రతిపాదన ఏంటంటే, ఈరోజు ఆర్ఎంపీ పిఎంపీల మీద మీరు ఎటువంటి అర్హతలు లేవు అనే దాడులు జరుగుతున్నాయి. టీఎస్ఎంసీ వాళ్ళు చెప్పేది కూడా మేము నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారమే దాడులు చేస్తున్నాం, అర్హత లేకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి లేదు అని వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చెప్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. అదేవిధంగా ఈరోజు ఆర్ఎంపీ పిఎంపీలు మేము కొన్ని వందల ఏళ్ళుగా ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తున్నాం, తరతరాలుగా చేస్తున్నాం. మరి మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కోసమే మేమందరం ఉద్యమంలో పనిచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కోర్సును కూడా ప్రారంభించారని ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఇరువురు వాదనలు కూడా ఎవరికి వాళ్ళే కరెక్ట్గానే ఉన్నాయి. ఇటు రిజిస్టర్ మన టీఎస్ఎంసీ వాళ్ళు మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. మరి ఆర్ఎంపీ పిఎంపీలు కూడా మాకు రాజశేఖర రెడ్డి గారు సర్టిఫికేట్ కోర్సు ఇచ్చాడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం, ఉద్యమంలో ఉద్యమ నాయకులు మాకు చెప్పినని వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. అయితే మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున ప్రభుత్వానికి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీ వేయమని సూచిస్తున్నాం. ఎందుకు కమిటీ ఏమంటున్నాం అంటే, ఇదే మాదిరిగా చైనాలో బేర్ ఫుట్ డాక్టర్స్ అనే ఒక విధానం ఉండేది. బేర్ ఫుట్ డాక్టర్స్ అంటే చైనా కూడా మన భారతదేశం లాగానే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉండే అక్కడ ప్రాంతం దేశం, అక్కడ కూడా జనాభా ఎక్కువ. మొన్నటి వరకు కూడా భారతదేశం కంటే ఎక్కువ జనాభా ఉండే. అయితే ఆ డాక్టర్ల పాపులేషన్కి అక్కడ ఉన్న జనాభా పాపులేషన్కి సరైన వైద్యం అందించాలంటే కొంత వైద్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళని కావాలనే ఉద్దేశంతోనే అప్పటి మావో డెంగ్ ఆయన మనందరికీ తెలుసు, చైనా విప్లవం కానీ కమ్యూనిస్ట్ విప్లవం కానీ ఆ సందర్భంలో అప్పుడు ఆయన ఏం చేశారంటే మెడికల్ నాలెడ్జ్ కోసం కొంత ఒక 6 నెలల నుండి అదేవిధంగా 2-3 సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఇచ్చి మెడికల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో పెట్టేసి, మరి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఏం చేశారంటే వాళ్ళు రూరల్ కోఆపరేటివ్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పెట్టారు, RCMIS. ఆ స్కీమ్లో ఏంటంటే వీళ్ళని బేర్ ఫుట్ డాక్టర్స్ అంటే వీళ్ళని పూర్తిగా డాక్టర్స్గా పరిగణించారు. కాకుండా వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రజలకి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళకి ఏంటంటే వైద్య సలహాలు కూడా ఎట్లుంటారంటే ఈ రూరల్ కోఆపరేటివ్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ పర్యవేక్షణలో వీళ్ళు ఆరోగ్య కార్యకర్తలాగా, అంటే బేర్ ఫుట్ డాక్టర్స్ అంటాం కానీ వీళ్ళని కార్యకర్తలాగా మరీ ముఖ్యంగా ఏంటంటే వైద్యం మీద ప్రివెన్షన్. అంటే ఈరోజు చూస్తున్నాం మనం ఎటువంటి ఆరోగ్య వాటికి సూచనల సలహాలు తీసుకోవాలి, వాటికి ప్రైమరీగా ఏం చేయాలి అంటే ప్రైమరీ వాటికి సంబంధించిన వాటి కోసం ప్రభుత్వమే అక్కడ చైనా ప్రభుత్వము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బేర్ ఫుట్ డాక్టర్స్ అంటే వాళ్ళకి పూర్తిగా డాక్టర్స్ అని కాదు, డాక్టర్స్ పర్యవేక్షణలో క్వాలిఫైడ్ డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ వాళ్ళని ఒక వైద్య అక్కడ పరిశీలించాలి చేసే వాళ్ళలాగా అక్కడ పెట్టడం జరిగింది, అంటే కార్యకర్తలాగా పెట్టడం జరిగింది. అక్కడ ఆ సిస్టము సక్సెస్ఫుల్గా అక్కడి జనాభా అత్యధిక జనాభా ఉన్నా కానీ మరీ ముఖ్యంగా పేద ప్రజలకి వాళ్ళకి వైద్యం అందించడం జరిగింది. దీని మీద WHO యూనిసెఫ్ వాళ్ళు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సదస్సు పెట్టడం జరిగింది, అల్మా అట్టా డిక్లరేషన్ అంటారు. ఆ డిక్లరేషన్లో కూడా ఈ యొక్క బేర్ ఫుట్ డాక్టర్ సిస్టమ్ని వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే చిన్న చిన్న వ్యాధులు కానీ అదేవిధంగా మిగతా వాటి అత్యవసర వాటిల్లో కానీ ప్రైమరీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన వాటిని ఇవ్వటం, వాటిని కూడా క్వాలిఫైడ్ డాక్టర్ ఒక పర్యవేక్షణలో ఇవ్వటం. ఈరోజు కూడా మన భారతదేశం కూడా చైనాతో పోలిస్తే
సిమిలారిటీస్ ఉంటాయి, పోలికలు ఉంటాయి. ఇక్కడ కూడా మన ప్రభుత్వాన్ని చెప్తున్నారంటే మీరు ఫస్ట్ ఆ బేర్ ఫుట్ డాక్టర్ సిస్టమ్ని మీరు ఒకసారి దాన్ని అధ్యయనం చేయండి. ఈ ఆర్ఎంపీ పిఎంపీల వివాదం పరిష్కారం కోసం ఒక కమిటీ వేయండి. అదేవిధంగా టీఎస్ఎంసీ వైద్యులు కూడా వాళ్ళతోనే ఇప్పుడు సీనియర్ వైద్యులతోని కలిపి ఒక కమిటీ వేసేసి ఏం చేస్తే బాగుంటుంది. ఈరోజు ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళ యొక్క ఈ సమస్య అనేది మనం సానుభూతిగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు చట్ట ప్రకారం చూస్తే ఎవరు కూడా క్వాలిఫైడ్ లేకుండా ప్రాక్టీస్ చేయకూడదు. అది చట్టపరంగా కరెక్టే. ఆర్ఎంపీ పిఎంపీల మీద దాడులు చేస్తాం, క్లినిక్లు మూసేయటం అంటే చట్ట ప్రకారం కరెక్టే. కానీ ఈ అంశాన్ని చట్ట ప్రకారం కాకుండా మనం సామాజిక కోణంలో అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కోణంలో వీళ్ళని చూడాల్సి ఉంటుంది. ఈరోజు మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది, వేలాది మంది ఆర్ఎంపీ పిఎంపీలు. మరి ఇలా వాళ్ళ క్లినిక్లు బంద్ చేస్తే ఇవాళ మరి వేల మందికి జీవనోపాధి కరువు అవుతుంది. ఇవాళ మరి ఈ వృత్తి మీదనే వాళ్ళు అంటే దీని మీదనే వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడం కానీ లేకపోతే వాళ్ళ జీవనోపాధి కూడా ఉన్నది. అంటే ఈరోజు ప్రభుత్వానికి మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏం విజ్ఞప్తి చేస్తుందంటే మీరు దీన్ని సామాజిక కోణంలో చూడండి. ఈరోజు టీఎస్ఎంసీ వైద్యులు కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీల వ్యవస్థని సామాజిక కోణంలో చూస్తూ మరి వాళ్ళకి ఎట్లా జీవనోపాధి కల్పించగలుగుతాం, ఎట్లా ఈ పేద ప్రజలు కూడా వైద్యం అందించగలుగుతాం అనే విధంగా ఈ బేర్ ఫుట్ సిస్టాన్ని మీరు అధ్యయనం చేసి ఇక్కడ ఒక కమిటీ వేసి మీరు త్వరలో తెలంగాణలో కూడా ఒక హెల్త్ పాలసీని తీసుకొచ్చి ఆ హెల్త్ పాలసీలో ఈ యొక్క ఆర్ఎంపీ పిఎంపీలను ఎట్లా వినియోగించుకుంటాం, అదేవిధంగా ఇక్కడ పేద ప్రజలకి వైద్యం ఎట్లా అందించగలుగుతాం అనే అధ్యయనం కోసం ఒక కమిటీ వేసి దాని మీద ప్రతిపాదనలు చేస్తే బాగుంటుందని మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం భావిస్తుంది. దయచేసి మేము ఎవరికి కూడా వ్యతిరేకం కూడా కాదు. ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీల యొక్క సమస్య కూడా సానుభూతితో మేము చూస్తున్నాం, సమాజం కూడా సానుభూతిగా చూడాలని చెప్తున్నాం. కాకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్లకి అక్కడ వాళ్ళ హెల్త్ పరంగా సమస్యలు రావడం, తెలియని వైద్యంతో సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము దాడులు చేస్తున్నాం కూడా టీఎంసీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది. కానీ ఈరోజు అనేక మంది ఆర్ఎంపీ పిఎంపీలు కూడా తక్కువ ఫీజుతోనే ప్రైమరీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు కూడా చాలామంది. కాబట్టి ఇటు ఈ కోణాన్ని సామాజిక కోణంలో చూస్తూ ప్రభుత్వం ఈ యొక్క బేర్ ఫుట్ డాక్టర్ సిస్టమ్ చైనాలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఏమన్నా అమలుపరచగలుగుతామా అనే అధ్యయనం కోసం ఒక కమిటీ వేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వైద్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.